హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఫైనల్గా పుష్ప 2 మొదటి వారంలో 1000 కోట్ల గ్రాస్ కొట్టేసింది భయ్య. మన ఇండియాలో చాలా ఫాస్ట్గా 1000 కోట్లు కొట్టిన సినిమా ఇది. మొదటి వారంలోనే 1000 కోట్లు అంటే అరాచకమనే చెప్పాలి. అసలు దీన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా మన తెలుగులో కంటే నార్త్ సైడ్ చాలా బాగా ఆడుతుంది. హిందీ వాళ్ళు ఈ సినిమాని నెత్తిన పెట్టుకుంటున్నారు. అయితే ఈ సినిమాకి మన తెలుగులో మొదటి నుంచి నెగిటివిటీ ఉంది. ఈ సినిమా మీద ఎన్నో ఫ్యాన్ వార్స్ జరిగాయి. అల్లు అర్జున్ గారి మీద ఎన్నో ట్రోల్స్ చేశారు. అయితే ఇవేమీ అల్లు అర్జున్ గారు పట్టించుకోలేదు. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఫ్యాన్స్ కూడా వీటన్నిటికీ డిసెంబర్ 5వ తేదీన సమాధానం చెప్తామని సైలెంట్ అయ్యారు. ఇప్పుడు అనుకునేదే అయ్యింది. అల్లు అర్జున్ గారు సక్సెస్తో అందరికీ సమాధానం చెప్పారు. మొదటి వారంలోనే 1000 కోట్లు అంటే ఇది అసలు చాలా పెద్ద విషయం. ఇంకా ఈ సినిమాకి లాంగ్ రన్ కూడా ఉంది. ఇదే కనుక కంటిన్యూ అయితే రికార్డ్స్ మొత్తం గల్లంతయ్యేలా ఉన్నాయి. ఈ సినిమా ముఖ్యంగా మాస్ ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఎందుకు ఈ సినిమా అంటే నార్త్ ఇండియన్స్ అంత ఇష్టపడుతున్నారో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. అల్లు అర్జున్ గారి సినిమాలు ఎప్పటి నుంచో హిందీలో డబ్బింగ్ అవుతూ వచ్చాయి. అయితే డైరెక్ట్గా థియేటర్లో కాకుండా యూట్యూబ్లో రిలీజ్ అయ్యేవి. అలా రేసుగుర్రం, సరైనోడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, డీజే అటు అలా వైకుంఠపురంలో సినిమాలు అక్కడ వాళ్ళకు చాలా బాగా నచ్చేశాయి. మీరు గమనించినట్లయితే యూట్యూబ్లో ఈ మూవీస్ హిందీ వెర్షన్కి మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా అలా వైకుంఠపురంలో సినిమా అక్కడ వాళ్ళకు చాలా బాగా నచ్చింది. ఎంతలా అంటే ఈ సినిమా హిందీ వెర్షన్ థియేటర్స్లో రిలీజ్ చేసేంతలా. అప్పటికి ఇంకా అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా హీరో అవ్వలేదు. ఇంకో విషయం ఏంటంటే అలా వైకుంఠపురంలో సినిమాని హిందీలో కార్తిక్ ఆర్యన్ గారు రీమేక్ కూడా చేశారు. అందులో కృతి సనన్ హీరోయిన్. మొదట పుష్ప సినిమాని కేవలం తెలుగు భాషలోనే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అయితే అల్లు అర్జున్కు ఉన్న క్రేజ్ని చూసిన రాజమౌళి గారు పట్టుబట్టి మరీ పాన్ ఇండియా రిలీజ్ చేయించారు. మొదట సుకుమారు, అల్లు అర్జున్ అంత ఇంట్రెస్ట్ చూపించుకోకుండా రాజమౌళి గారి సలహాతో ఒప్పుకున్నారు. అలా ఏ ప్రమోషన్స్ లేకుండా పుష్ప సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టింది. ముఖ్యంగా నార్త్లో ఈ మూవీ చాలా గట్టిగా ఆడింది. అప్పటికే కరోనా ప్రభావం తగ్గి మెల్లమెల్లగా థియేటర్స్ ఓపెన్ అవుతున్న టైం అది. టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ. అసలు జనాలు థియేటర్కి వస్తారో రారో అనుకున్న టైంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి 300 కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టి అందరినీ షాక్కి గురి చేసింది. ఇక ఈ సినిమాని అక్కడ వాళ్ళు ఆదరించడం చూసిన సుకుమార్ గారు పుష్ప 2 స్టోరీలో చాలా మార్పులు చేశారు. మొదటి పార్ట్ లాగా హడావిడిగా కాకుండా 3 ఏళ్ల గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేశారు. దానికి తగ్గ ఫలితమే ఇప్పుడు చూస్తున్న ఈ కలెక్షన్స్. ఈ సినిమాతో అల్లు అర్జున్ గారు నిజంగా ఫ్యాన్స్ ని గర్వపడేలా చేశారు. అయితే అల్లు అర్జున్ గారి సక్సెస్ చూసి కొంతమంది ఓర్చుకోలేక మాట జారుతూ వివాదాల్లో పడుతున్నారు. మన రీసెంట్ గా సిద్ధార్థ్ తన సినిమా ప్రమోషన్ లో ఉండగా ఓ మీడియా పర్సన్ పుష్ప 2 గురించి మాట్లాడుతూ బీహార్లో ఆ ఈవెంట్కి చాలా జనాలు వచ్చారు అని మాట్లాడుతుంటే మధ్యలో సిద్ధార్థ్ ఇన్వాల్వ్ అయ్యి జనాలది ఏముంది, ఎవరు వచ్చినా గుంపులు గుంపులుగా వెళ్తారు, అయినా డబ్బులు ఇస్తే ఎంతమంది అయినా వస్తారు అని మీనింగ్ వచ్చేలా ఇండైరెక్ట్గా మాట్లాడాడు. ఇది చాలా వివాదంగా మారింది. సోషల్ మీడియాలో సిద్ధార్థ్ని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకొందరు ఏమంటున్నారంటే నిజంగా బీహార్లో ఎవరు వచ్చినా కూడా జనాలు చూడడానికి వస్తారంటే మరి నువ్వు వెళ్ళు, నేను చూడడానికి ఎంతమంది వస్తారో అన్నట్లు ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక ఈవెంట్లో మాట్లాడుతూ వాడెవడో ఎర్రచందనం దొంగతనం చేసేటోడు వాడు హీరో అంటూ మాట జారారు. తర్వాత ఆయన మీద కూడా చాలా నెగిటివిటీ వచ్చింది. అల్లు అర్జున్ సక్సెస్ చూడలేక వీళ్ళు ఇలా చేస్తున్నారంటూ చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు. ఏది ఏమైనా ఒకరు కష్టపడి సక్సెస్ సాధించినప్పుడు మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. అట్లీస్ట్ ఎంకరేజ్ చేయకుండా పర్లేదు, ఇలా నోరు జారకుండా ఉంటే మంచిదని నా ఫీలింగ్. అయినా అల్లు అర్జున్ ఎవరబ్బా, మన తెలుగు హీరో. మన తెలుగు హీరో హిందీలో అంటే మిగతా అన్ని భాషల్లో హిట్ కొట్టాడంటే ఇది మనందరి సక్సెస్. సో డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ. అయినా ఇప్పటికీ ఈ సినిమా 1000 కోట్లు వసూలు సాధించింది. తొందరలో బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుంది. ఇక 3వ వారం నుంచి ఈ సినిమాకి వచ్చేవన్నీ లాభాలే. సో డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అంతా హ్యాపీనే. త్వరలో టికెట్ ప్రైస్ కూడా తగ్గిపోతుంది. ఈ సినిమాని మళ్ళీ రిపీట్గా చూసే ఛాన్స్ కూడా ఉంది. ఈ హైప్ ఇప్పుడే తగ్గేలా లేదు, నెక్స్ట్ ఇయర్ జనవరి వరకు పాకేలా ఉంది. చూడాలి ఈ మూవీ ఇంకా ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే మనం 3000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. 2025 న్యూ ఇయర్ లోపు ఎలాగైనా రీచ్ అవ్వాలి. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పటికే చాలామంది సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో గైస్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.